ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో ఉన్న హీరోయిన్ దీపికా పదుకొనె అనే చెప్పాలి. వరుసగా సినిమాల నుంచి తప్పుకోవటం, ఆమె డిమాండ్లపై భారీగా చర్చ జరిగింది. స్పిరిట్ నుంచి దీపిక తప్పుకున్నాక సందీప్ వంగా పెట్టిన పోస్టులు బాగా వైరల్ అయ్యాయి. కొంత గ్యాప్ తర్వాత అన్నిటికీ గట్టిగానే ఇచ్చి పాడేసింది దీపిక. 8 గంటల పని సమయం, రెమ్యునరేషన్ విషయంలో డిమాండ్లు, లాభాల్లో వాటా. దీపిక పదుకొనె గురించి ఈ మధ్య వెల్లువెత్తిన ప్రశ్నలివి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు భారీ డిస్కషన్ జరిగింది. మొదట సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ నుంచి ఆమె తప్పుకోవటం దుమారం రేపింది. ప్రభాస్ లాంటి స్టార్ హీరో మూవీలో అవకాశం వస్తే చాలనుకుంటారంతా. కానీ దీపిక ఇవేం పట్టించుకోలేదు. పైగా తప్పుకున్న దీపిక ఊరికే ఉండకుండా కథ లీక్ చేసిందంటూ సందీప్ రెడ్డి వంగ ఆరోపించారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు. ఆ దుమారం తగ్గుతున్న టైంలో కల్కి 2898 AD సీక్వెల్ నుంచి తప్పిస్తూ నాగ్ అశ్విన్ ప్రకటన చేశారు. దీంతో అప్పటి వరకు సందీప్ రెడ్డిని తప్పు పట్టిన వారంతా సైలెంట్ అయిపోయారు. దీపిక డిమాండ్లు తట్టుకోవటం తెలుగు దర్శకుల వల్ల కాదనే చర్చ జరిగింది. పైగా 2 ప్రభాస్ సినిమాలే కావడంతో మరింత చర్చ జరిగింది. స్పిరిట్ సినిమాల్లో దీపిక ప్లేస్ని తృప్తి దిమ్రితో రీప్లేస్ చేశాడు వంగ. కల్కి 2898 AD సీక్వెల్లో దీపిక నటించిన సుమతి రోల్ కోసం ఎవరిని తీసుకుంటారో అనే ఉత్కంఠ ఉంది. ఇలా మొత్తం దీపికపై నెగిటివ్ వార్తలు నడుస్తున్న టైంలో IMDb విడుదల చేసిన 25 Years of Indian సినిమా నివేదికలో అత్యధిక ప్రజాదరణ పొందిన నటీనటుల జాబితాలో దీపిక 4వ స్థానం సొంతం చేసుకుంది. గత 25 సంవత్సరాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన 130 సినిమాలను పరిగణలోకి తీసుకుంటే అందులో 10 సినిమాలు దీపిక నటించినవే ఉన్నాయి. ఈ జాబితాలో షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో ఉండగా అమీర్ హృతిక్ తర్వాత దీపిక నిలిచింది. సల్మాన్, అమితాబ్, సమంత, ప్రభాస్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ జాబితాలో చోటు దక్కించుకోవటంపై దీపిక స్పందిస్తూ, నేను సవాల్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను ఇండస్ట్రీలో నా జర్నీ ప్రారంభించినప్పుడు ఒక మహిళ విజయవంతం అవ్వాలంటే కెరియర్ ఎలా నడిపించాలి అనే విషయాలు తరచూ చెప్పేవారు. మొదటి నుంచి నేను ప్రశ్నలు అడగడానికి, నిబంధనలు సవాలు చేయడానికి, ఇబ్బందికర మార్గాలు నడిచేందుకే ఎప్పుడూ భయపడలేదు. నా కుటుంబం, అభిమానులు, సన్నిహితులు నాపై ఉంచిన నమ్మకం, నేను తీసుకున్న నిర్ణయాలు నాకు శక్తిని ఇచ్చాయి. ఆ తర్వాత తరానికి కూడా ఇది దారి చూపిస్తాయని ఆశిస్తున్నాను. ఇకపై ఎలాంటి సవాళ్ళైనా నేను ధైర్యంగా ఎదుర్కొంటాను అని చెప్పింది. ఈ సుదీర్ఘమైన పోస్ట్ చూసిన తర్వాత ఇదంతా సందీప్ రెడ్డి వంగకి ఇచ్చిన కౌంటరే అంటున్నారు. ప్రస్తుతం దీపిక అల్లు అర్జున్ అట్లీ మూవీలో నటిస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.